నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు పదే ఒక మాట అనేవాళ్ళు ఏంటంటే, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పేసి అయితే మాట్లాడడం జరిగింది. సో అందుకే మరి ఈసారి ప్రజలు కూడా మేము ఉన్నాము, మేము ఓటేస్తాము అని చెప్పేసి ఇలాంటి ఒక రిజల్ట్ ఇచ్చారో ఏమో తెలియదు కానీ, అండ్ ఇలానే వెంకన్న కూడా నేను ఉన్నాను, నేను రిజల్ట్ ఇచ్చానని చెప్పేసి వెంకన్న కూడా అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి అంశం ఇంకా అంతే అనిపిస్తుంది. చాలాసార్లు తను అనేవాళ్ళు నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పేసి. సో ఇప్పుడు వెంకన్న స్వామి కూడా నేను ఉన్నాను, నేను రిజల్ట్ ఇస్తాను అని చెప్పేసి అన్నట్టు అనిపిస్తుంది. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు మరి? సో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఒక మాట అనేవాడు, ఫస్ట్లోనేమో నా ఇంటికి బెక్కలేదు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, పైన దేవుడు ఉన్నాడు, కింద మీరున్నారు, కానీ ప్రజలు ఉన్నారు నా వెంట అని అన్నాడు. ఆ తర్వాత నేను హ్యాపీగా దిగిపోతాను అన్నాడు. అవునవును, వెంకన్న సాక్షిగా ఈ మాటనే అన్నాడు. సో ఇప్పుడు అసలు ఏ స్థాయికి వెళ్ళిపోయాడో మనం చూసాం. ఇదంతా దేవుడి స్క్రిప్ట్. ఆయన ఏమన్నాడు, జూన్ 4వ తారీఖున దేశం మొత్తం ఎదురు చూసేటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏదో ఉంది నా కోసం అని చెప్పి అన్నాడు. అవునా? ఇప్పుడు గులకరాయి తగిలి ఆయన గులకరాయి డ్రామా వేశాడు కదా, ఆ గులకరాయి డ్రామా సందర్భంగా ఆయన మాట్లాడినట్టు మాటలు ఏంటంటే, నా మీద అత్యాయతనం జరిగింది, నాకు త్రుటిలో తప్పింది, నన్ను బతికించాడు అని అంటే దేవుడి స్క్రిప్ట్ ఏదో అద్భుతమైన స్క్రిప్ట్ ఉంది జూన్ 4వ తారీఖున యావత్ దేశం అంతా ఎదురు చూసేలాగా అని చెప్పేసి అన్నాడు ఆయన అన్నాడు. సో బహుశా ఆ దేవుడి స్క్రిప్ట్ ఇదేనేమో. ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ పార్టీ నాయకుడికి జరగనటువంటి అవమానం ఇవాళ అవమానం కాదు, ప్రజల నుంచి చీత్కారం చూశాడు జగన్మోహన్ రెడ్డి. యావత్ దేశం మొత్తం కూడా చూస్తుంది ఈ రిజల్ట్ని. ఆయన చెప్పినట్టు ఇదొక అంశం అయితే, తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి వాళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామి చూడలేదు కదా, ఆయన మనం ఏం చేసినా చెల్లిద్దులే అనుకుంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి బుద్ధి చెబుతాడు అనే దానికి కూడా ఇదే దేవుడి స్క్రిప్ట్. ఇదే దేవుడి స్క్రిప్ట్. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక 2 నెలల క్రితం తిరుమల వెళ్ళాను. తిరుమల వెళ్తే తిరుమలలో ఎప్పుడు వెళ్ళినా కానీ అలిపిరి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ మూలకి వెళ్ళినా కానీ గోవిందనామాలు వినిపించేవి. వైకుంఠంలోకి వెళ్ళినటువంటి ఒక ఫీల్ ఉండేది. 2 నెలల క్రితం వెళ్ళినప్పుడు గోవిందనామాలు లాస్ట్గా గర్భగుడి అక్కడ మనం మెయిన్ టెంపుల్ దాకా వెళ్ళేదాకా వినిపించలా. అక్కడికి వెళ్ళిన తర్వాత వినిపించింది ఏందో తెలుసా, తోసుకోమాకండి గోవిందా, నెట్టుకోమాకండి గోవిందా, మహిళలు ఉన్నారు గోవిందా, పిల్లలు ఉన్నారు గోవిందా, ఇది వినపడుతుంది. అంటే గోవిందనామాలను తీసేసి అక్కడికి వచ్చేటువంటి భక్తుల్ని వైకుంఠంలో వచ్చినట్టు ఫీల్ అవుతుంటారు భక్తులు. మరి ఎందుకు నువ్వు గోవిందనామాలని తీసేసినట్టు? తిరుమలలో అయిపోయింది. అది అయిపోయిన తర్వాత దర్శనం సరే చేసుకున్నాం, అయిపోయింది. వచ్చేటప్పుడు మేము క్యాబ్ బుక్ చేసుకుని వస్తుంటే డ్రైవరు అడిగారు. డ్రైవర్ మామూలుగా మేము మాట్లాడుకుంటుంటే డ్రైవర్ ఇన్వాల్వ్ అయ్యాడు. మేము ఏం మాట్లాడుకుంటున్నాం, మేము చెక్అవుట్ అయ్యాం కదా రూము, ఈ అమౌంట్ రిటర్న్ రావాలి, డిపాజిట్ అది రాలేదు ఇంకా ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాం. వెంటనే అతను ఇన్వాల్వ్ అయ్యాడు. మేము మాట్లాడుకుంటాం ఫ్యామిలీ కారులో ఇన్వాల్వ్ అయ్యి, సార్ మీకు ఆ డబ్బులు రావు సార్ అన్నాడు. అదేంటి డబ్బులు ఎందుకు రావు, ఆల్రెడీ ఐరీస్ తీసుకున్నారు, వస్తుంది సార్, ఐరీస్ తీసుకుంటారు సార్, అలానే ఉంటుంది, మీకు డబ్బులు రావు సార్ అన్నాడు. ఎందుకు రావు అంటే, అది జగన్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి సార్ అన్నాడు. ఇదే మాట అన్నాడు ఆ డ్రైవరు. అట్టెల్లవులే, ఎందుకు వెళ్తే ఊరికే చెప్తావు అని అంటే, సార్ మీరు తెలియదు సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చి. అందుకే సార్ మీకు తెలీదు, మేము రోజు ఇలాంటివి చాలా చూస్తుంటాం సార్. అసలు తిరుపతి కొండ మీరు వెళ్ళారు కదా సార్, ఎట్టుంది సార్, అంతకుముందు మీరు వచ్చుంటారు కదా, ఇప్పుడు ఎట్టుంది అప్పుడు ఎట్టుంది సార్ అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి 30 నిమిషాలు చెప్పాడు ఆడ జరుగుతున్నటువంటి అరాచకాలు. కిందకు వచ్చేదాకా చెప్పి ఒకటే మాట అన్నాడు, సార్ కొండకు వచ్చిన వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు సార్ అన్నాడు. అంటే నీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒక క్రిస్టియన్ని చైర్మన్ చేస్తావు, నీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒక రక్షణ శాఖలో ఉండే ఎస్టేట్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఈవోని చేస్తావు. ధర్మారెడ్డి తప్ప ఎవరు లేరా ఈవో చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో?
రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లోనేమో ఏఈఓగా తీసుకొచ్చాడు ఇదే ధర్మారెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈయన తీసుకొచ్చి పెట్టారు. దాదాపు 10 సంవత్సరాల పైగా ఆయన తిరుమల కొండను ఏళ్తున్నాడు ధర్మారెడ్డి అని అతను. ఎందుకు వెళ్తున్నాడంటే ధర్మారెడ్డి అని అతను ఇంటర్నేషనల్గా ఉండేటువంటి ఒక బ్రోకరు, లైసెన్సింగ్ ఆఫీసర్ అనుకోవాలి మామూలుగా సౌమ్యమైనటువంటి భాషలో చెప్పాలంటే. అంటే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి అవసరాలు తీర్చడానికి కానీ లాబింగ్ చేయడానికి తిరుమల కొండను ఉపయోగించుకుంటున్నాడు ఆయన. ఇక తిరుమల కొండకు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టారు. దాంట్లో ఒక పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పి కోర్టులో కూడా వేశారు. అసలు తిరుమల వెంకన్నకు సంబంధించినటువంటి డిపాజిట్స్ ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. తిరుమల వెంకన్నని అవమానపరిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అంత ఘోరమైనటువంటి అవమానం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ సందర్భంగా నేను ఆ డ్రైవర్ని అడిగా, ఏమన్నా అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, వెంకటేశ్వర స్వామి ఇంత అరాచకాలు చేస్తుంటే నేనెంతగా వెంకటేశ్వర స్వామి ఎందుకు కాముకుంటాడు అని అంటే, సార్ భలే చెప్పారు సార్, వెంకటేశ్వర స్వామిని కూడా కట్టేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. నేను అప్పుడు అనుకున్నాను అదే మాట అన్న, వెంకటేశ్వర స్వామి అనే అతను ఉంటే దైవం అనే అతను పవర్ఫుల్ అని అంటాం అందరూ భావిస్తాం కదా, ఉంటే శిక్షిస్తాడా, అంత శిక్షించకుండా ఉండడాను. ఇవాళ రిజల్ట్ చూస్తే అదే కనపడుతుంది. నేను అనుకున్నాను వెంకటేశ్వర స్వామి ఉన్నాడా లేదని సందేహం ఉండేది నాకు. ఇవాళ నాకు ప్రూవ్ అయింది వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని. ఉన్నాడు విన్నాడు అనిపిస్తుంది. అదే రాజశేఖర రెడ్డి కూడా గతంలో ఇదే రకంగా ఆయన శాశ్వతంగా ప్రకృతిలో కలిసిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటి అనేది కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు చెప్పేది ఏంటంటే, తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండలు కాదు, అది 2 కొండలేనని చెప్పేసి అని అక్కడేదో సర్వే చేశారని చెప్పేసి అప్పట్లో వచ్చింది. ఆల్రెడీ ఆ సర్వే కూడా చేశారు, దానికి సంబంధించి జీవో కూడా ఇచ్చినట్టున్నారు. అప్పుడు నేను కూడా రిపోర్టింగ్లో ఉన్నాను, ఇచ్చారు జీవో అయితే ఇచ్చారు. తర్వాత దాన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, దేవుని ఆక్రోశించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జెరూసలాము సంబంధించిన ప్రచారాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటువంటి బస్సులు టికెట్ల వెనక ప్రచురించారంటే వెంకటేశ్వర స్వామి బహుశా మాట్లాడకపోవచ్చు, చూస్తుంటారు కదా. పింక్ డైమండ్ దొంగిలించారని చెప్పి చంద్రబాబు నాయుడు బద్నాం చేసి ఆ రోజున దించేశారు కదా. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు బద్నాం చేసి చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలిచాడు. సీన్ కట్ చేస్తే రమణ దీక్షితుల మీద కేసు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి హయాంలో. అంటే వెంకటేశ్వర స్వామి ఒక తిరుపతికి దేవుడు కాదు, ప్రపంచానికి మొత్తానికి కలియుగ దైవం. నువ్వు చేస్తూ వెంకటేశ్వర స్వామి చూడ్డా అనుకో, మాకు నేను విన్నాను కాదు, నువ్వు ఎక్కడున్నావో, ఎక్కడ ఏ అబద్ధాలు చెబుతున్నావో, ఇన్ని అబద్ధాలు చెబుతున్నావో, ప్రజలను ఎంత మోసం చేసావో వెంకటేశ్వర స్వామి చూస్తాడు. ప్రత్యేకించి కుల దైవంగా దేవతగా భావిస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు వెంకటేశ్వర స్వామిని. కాబట్టి వెంకటేశ్వర స్వామి విన్నాడు, వెంకటేశ్వర స్వామి రిజల్ట్ ఇచ్చారు. ఇదే దేవుడి స్క్రిప్ట్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.